హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా పూసలతో చేసుకునే ఒక వర్క్ చూపిస్తాను. జస్ట్ మనకి 65 రూపీస్లో డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, ఈ చిన్నది తీసుకోండి సరిపోతుంది, 15 రూపీస్ది. నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ 20 గ్రామ్స్ అయితే సరిపోతాయి. ఈ బ్లౌజ్కి 20 రూపీస్. నెక్స్ట్ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ 30 రూపీస్ అయితే సరిపోతాయి మనకి ఈ బ్లౌజ్కి. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ 1 లైన్ కుట్టి చూపిస్తున్నా, సేమ్ అదే విధంగా ఇంకొక లైన్ కుట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ డిజైన్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు లైట్ కలర్స్కి బాగా సూట్ అవుతుంది. అలానే డార్క్ కలర్ బ్లౌజెస్ కూడా ఈ డిజైన్ బాగా సూట్ అవుతుంది. చాలా సింపుల్గా, వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ 1 లైన్ గొలుసు కుట్టు కుడుతున్నాం కదా, ఇది ఒకటే గొలుసు కుట్టు రాని వాళ్ళు గొలుసు కుట్టు నేర్చుకుని ఫస్ట్ ఇలాగా నేను చూపించే విధంగా 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, సేమ్ ఇదే విధంగా 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కన నార్మల్ నీడిలు, బీడ్స్ కుట్టి నీడిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని నార్మల్ బీడ్స్ ఒక లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 10 బీడ్స్ ఎట్ ఏ టైం తీసుకుని కుడుతున్నా. ఇలా కుడుతున్నప్పుడు మనకి గ్యాప్ రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన పూసల్లోంచి ఒక పూసలోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మనకి లైన్ అనేది గ్యాప్ అనేది రాకుండా సేమ్ మనం ఆరి వర్క్ చేసుకున్నప్పుడు వస్తుంది చూసారా, బీడ్స్ లైన్ సేమ్ అదే విధంగా వస్తుంది. చూస్తున్నారుగా, ఇక్కడతో నార్మల్ బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కనే మళ్ళీ నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ చూపించాను కదా, ఆ బీడ్స్ ఒక లైన్ కుట్టుకోవాలి. ఈ లైన్ కూడా సేమ్ ముందు బీడ్స్ ఎలా కుట్టానో లైన్ అదే విధంగా కుడుతున్నా. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది బీడ్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి అంటున్నారు. ఇవి తులాలకు ఇచ్చే బీడ్స్ అయితే కొంచెం కాస్ట్లీవి తీసుకోండి, అవి అయితే చేంజ్ అవ్వు. నెక్స్ట్ ఈ మీడియం బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి కొంచెం కాపర్ కలర్ టైప్లో ఉంటాయి చూసారా, బాగా మెర్సీ గోల్డ్ కాకుండా కొంచెం డల్ కలర్ గోల్డ్, అవి అయితే మనకి చేంజ్ అవ్వట్లేదు కలర్ అనేది. అదే ప్యూర్ గోల్డ్ కలర్ తీసుకుంటే కనుక అవి చేంజ్ అవుతున్నాయి కలర్. అందుకని మీరు ఎక్కువ ఈ ఆఫ్ గోల్డ్ అంటారు చూసారా, కొంచెం కాపర్ బేస్ కలర్ ఉంటుంది చూసారా, అవి ఎక్కువ యూజ్ చేయండి. అవి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడతో 1 లైన్ కంప్లీట్ అయింది కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక లైన్ కుట్టాలి. అది కూడా మీడియం బీడ్స్తోనే ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి.
ఇక్కడతో 2 లైన్స్ అయినాయి కదా, ఇంకొక లైన్ మొత్తం మనం 3 లైన్స్ కుట్టుకోవాలి మీడియం బీడ్స్తో. నేను ఇక్కడ 3rd లైన్ కూడా కుట్టి చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, ఇక్కడతో మనకి మీడియం బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు దీని పక్కన నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ ఒక లైన్ కుట్టుకోవాలి. స్టార్టింగ్లో నార్మల్ బీడ్స్ ఎలా కుట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. అది కూడా కుట్టి చూపిస్తున్నారు చూడండి. చూస్తున్నారుగా, ఇక్కడతో బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని దీని పక్కనే స్టార్టింగ్లో మనం 2 లైన్స్ గొలుసు కుట్ట ఎలా కుట్టామో సేమ్ అదే విధంగా దీని పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ గొలుసు కుట్ట అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా కుట్టి చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. టూ లైన్స్ గొలుసు కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ నెక్ బార్డర్ ఇదే వేసుకోవాలి ఫ్రెండ్స్. బార్డర్ ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి అక్కడక్కడ బుటీస్ లాగానే, అలానే నెక్కి బ్యాక్ సైడ్ మిగిలిన ప్లేస్లో బుటీస్ కోసం నేను ఇక్కడ ఒక్కొక్క మీడియం బీడ్ తీసుకుని ఒక్కొక్కటి కొంచెం దూరంగా కుడుతున్నాను. మొత్తం మనకి హ్యాండ్కి మిగిలిన ప్లేస్ అంతా ఎలా కుట్టుకోవాలన్నది నేను ఇక్కడ మీడియం బీడ్స్ ఒక్కొక్కటి కుట్టి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారుగా, ఈ విధంగా లైన్స్ అనేవి కరెక్ట్గా మనకి పోసుకి కరెక్ట్గా మధ్యలో వచ్చే విధంగా మనం ఈ పోసులన్నీ మొత్తం హ్యాండ్ మొత్తం కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇదే డిజైన్ మీరు నెక్కి ఇదే బార్డర్ వేసుకుని నెక్స్ట్ హ్యాండ్స్కి బార్డర్ ఇదే వేసుకుని నెక్స్ట్ హ్యాండ్స్కి మిగిలిన ప్లేస్లో ఈ చిన్న మీడియం బీడ్స్ అక్కడక్కడ కుట్టుకుంటే ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డిజైన్ మొత్తం బ్యాక్ సైడ్ నెక్కి అలానే హ్యాండ్స్కి మొత్తం కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూస్తున్నారుగా, ఈ విధంగా కనిపిస్తుంది మనకు నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత, అలాగే హ్యాండ్స్కి కూడా కుట్టుకున్న తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.